నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వైసీపీ హయాంలో భూ కబ్జాలపై చంద్రబాబుకు ఫిర్యాదుల వెల్లువ అక్రమాలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవన్న సీఎం అమరావతిలో భవనాల పటిష్టతపై ఐఐటీ మద్రాస్ బృందం పరిశీలన సెక్రటేరియట్ హైకోర్టు అసెంబ్లీ ఫౌండేషన్ బేస్మెంట్లపై అధ్యయనం 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలన్న తెలంగాణ సర్కార్ ఈ నెలాఖరులోపు 4.5 లక్షల ఇళ్లు ఇస్తామన్న మంత్రి పొంగులేటి తెలంగాణలో ఉద్యోగాలపై రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్న నియామకాలపై హామీని ఎప్పుడు నెరవేరుస్తారో యువతకు చెప్పాలని డిమాండ్ కృష్ణానదిలో కొనసాగుతున్న ప్రవాహం నాగార్జున సాగర్కు భారీగా తరలివస్తున్న జలాలు 250 టీఎంసీలకు చేరువలో నీటి నిల్వ ప్రముఖ నృత్యకారిణి పద్మవిభూషణ్ యామిని కృష్ణమూర్తి కన్నుమూత ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస వైనాడ్లో మరో 206 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్న కేరళ సీఎం భారీ యంత్రాల సాయంతో సాగుతున్న సహాయ చర్యలు ప్రపంచ ఆహార భద్రత కోసం భారత్ కృషి చేస్తోందన్న ప్రధాని ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడి ప్రజల నుంచి వినతులు ఎన్ని ఉన్నా అన్నింటి పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రెవెన్యూ సమస్యలకు కారణమై అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి మండలంలో ఓ భూ కుంభకోణం బయటకు వస్తోందని తెలిపారు. రికార్డులు కూడా తారుమారు చేసినట్టు తెలిపారు. రీసర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు. ప్రతి జిల్లాలో కూడా రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ శాఖను ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో మదనపల్లి ఘటనే నిదర్శనమన్నారు. అన్ని వినతులను శాఖల వారీగా విభజించి నిర్దిష్ట కాల పరిమితిలో వాటిని పరిష్కరించే కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున సమస్యలతో వస్తున్నారన్న చంద్రబాబు అన్ని సమస్యలను విభజించి పరిష్కరిస్తామన్నారు. ప్రజలు దూర ప్రయాణాలు చేసి అమరావతి వరకు రాకుండా జిల్లాల వారీగా మంత్రులు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వినతులు తీసుకునేలా యంత్రాంగం రూపొందిస్తున్నట్లు చెప్పారు. పోలీస్ వ్యవస్థ సంయమనం పాటిస్తూ ప్రజా పోలీసింగ్ చేసే విధంగా మారుస్తామని తెలిపారు. అటు వినతులు ఇచ్చేందుకు ఎన్టీఆర్ భవన్కు ప్రజలు పోటెత్తారు. అందరి నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. నా పేరు మూల్పూర్ మాధవన్ అండి. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం అండి. మా పూర్వార్జితమైనటువంటి 6 ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు క్యాన్సిల్ చేశారు. వాళ్ళు కబ్జా చేయడం కోసం అని చెప్పి క్యాన్సిల్ చేశారు. గత 5 ఏళ్లలో గన్నవరంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన చర్యల మీద, అట్లాగే పోలీస్ స్టేషన్లో జరిగిన చర్యల మీద సమగ్రమైన విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు నారుమంచి సూర్యనారాయణ, విజయవాడలో ఉంటానండి. మేము ఏం చేసామంటే నాతో పాటు ఒక 150 మంది మల్లవల్లి ఫ్లాట్ ఓనర్స్ బాధితులు ఉన్నారండి. మేము 2014లో సుమారు 150 మంది ఫ్లాట్లు కొనుక్కున్నామండి. తీరా చూస్తే ఏమైందంటే గత ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కొంచెం కబ్జాలోకి వెళ్ళిపోయిందండి. మరి దయచేసి మాకు హెల్ప్ చేయాలండి. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న వంగలిలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అన్నారు. వర్షాలకు మట్టి మిద్దె నాని ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై అర్ధరాత్రి కూలడంతో చిన్న వంగలి గ్రామానికి చెందిన తల్లపురెడ్డి గురుశేఖర్, అతడి భార్య, 2 పిల్లలు చనిపోయారు. ఈ ప్రమాదంలో అతని 2వ కుమార్తె ప్రసన్న ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై స్పందించిన చంద్రబాబు ప్రసన్నకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున 10 లక్షల సాయం ప్రకటించారు. ప్రసన్న నానమ్మ నాగమ్మకు సైతం 2 లక్షల సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అమరావతిలో గత 5 ఏళ్లుగా నీటిలో ఉన్న భవన నిర్మాణాల పటిష్టతను ఐఐటీ మద్రాస్, హైదరాబాద్ బృందాలు పరిశీలించాయి. 5 ఏళ్లుగా ఎండకు ఎండి వానకు తడిచిన నిర్మాణాలతో పాటు 5 ఏళ్ల నుంచి పూర్తిగా నీటిలోనే మునిగి ఉన్న ఐకానిక్ టవర్ల రాఫ్ట్ ఫౌండేషన్ను ఐఐటీ మద్రాస్కు చెందిన నిపుణుల బృందం బోట్లో వెళ్లి పరిశీలించింది. సచివాలయం, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన ఫౌండేషన్ బేస్మెంట్లను స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు పరిశీలించారు. ఈ ప్రాంతాల్లో దాదాపుగా 0.7 టీఎంసీల నీరు నిల్వ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం నీటిలో మునిగిపోయి ఉన్న రాఫ్ట్ ఫౌండేషన్ బేస్మెంట్ల వద్ద నిర్మాణాల్లో వినియోగించిన ఇనుము పూర్తిగా తుప్పు పట్టిపోయిందని, వాటి పటిష్టతపై సాంకేతికంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో నీట మునిగిన ప్రాంతాల్లో భూ సామర్థ్యపు పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉందని అంచనా వేస్తున్నారు. ఐకానిక్ టవర్లు దాదాపు 40 నుంచి 46 అంతస్తులుగా నిర్మించాలని ప్రణాళిక చేసినందున ఆ మేరకు ఎంత భారాన్ని ప్రస్తుతం ఉన్న ప్రాంతం మోయగలుగుతుందన్న దానిపై పరీక్షలు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. అటు దెబ్బతిన్న రహదారులు, డ్రైన్లు, రహదారుల వెంబడి ఏర్పాటు చేసిన డక్ట్లను ఐఐటి హైదరాబాద్ నిపుణుల బృందం పరిశీలించింది. లోతుగా అధ్యయనం చేశాకే ఈ 2 బృందాలు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నాయి. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు అందించాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో ఆప్కాపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2019లో తీసుకొచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. సహకార వ్యవస్థలో ఈ కేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. ఆప్కాప్, డీసీసీబీ సహకార సంఘాల ద్వారా మహిళా సంఘాలకు అధిక శాతం రుణాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో ఆప్కాప్, డీసీసీబీ శాఖలను విస్తరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. అనంతరం ఆప్కాప్ ఆధ్వర్యంలో రూపొందించిన వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను మంత్రి ప్రారంభించారు. 4 ఏండ్లుగా పెండింగ్లో ఉన్న లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. భూపాలపల్లి నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిబంధనలకు లోబడి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్రమబద్ధీకరించాలని సూచించిన మంత్రి ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 25.70 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో మల్టీ డిసిప్లినరీ బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎల్ఆర్ఎస్లో సందేహాలను నివృత్తికి కలెక్టరేట్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాలను కలెక్టర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎల్ఆర్ఎస్లో పరిష్కరించే ఉద్యోగులకు శిక్షణ ఇప్పించాలని సూచించారు. హెచ్ఎండిఏ పరిధిలోని లేఅవుట్ క్రమబద్ధీకరణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఈ నెలాఖరులోపు 4,50,000 ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సహచర మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్కతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో పర్యటించిన పొంగులేటి గాంధీనగర్ క్రాస్ మైలారం గుట్టపైన ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఇచ్చిన ప్రతి మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని మంత్రి సీతక్క తెలిపారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి వివరించారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తున్నమాట వాస్తవం. ఈ నియోజకవర్గానికి ఇంకొక 2,000 ఎక్కువ కావాలని అడిగాడు. తప్పకుండా 2,000 కాకపోయినా ఈ నెలాఖరు లోపే ప్రతి నియోజకవర్గానికి ఏదైతే ఈ రాష్ట్రంలో 4,50,000 ఇళ్లు ప్రభుత్వం శాంక్షన్ చేసిందో మొదటి విడతగా ఈ రాబోయే నెల రోజుల లోపే ఈ రాష్ట్రంలో ప్రతి ఊరికి యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి అశోక్ నగర్లోని యువతకు ఇచ్చిన హామీని ఎలా నెరవేరుస్తారో చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టిన కేటీఆర్ 8 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందున తెలంగాణలో యువత ఆందోళన చేస్తోందని పేర్కొన్నారు. జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చారని విమర్శించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ మాటలు నమ్మి తెలంగాణ యువత హస్తం పార్టీకి ఓటు వేశారన్న కేటీఆర్ ఇప్పుడు మోసపోయామని గ్రహించి ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. ఇదే అంశంపై అవసరమైతే ఢిల్లీకి వచ్చి నిలదీస్తామని కేటీఆర్ రాహుల్ గాంధీని హెచ్చరించారు. ఎన్ని బూతులు తిట్టినా, ఎంత అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటామన్న కేటీఆర్ పోరాటాలు తమకు కొత్తేమీ కాదని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాలను బుల్డోజ్ సమావేశాలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్చిందని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. 8 రోజుల్లో ఒక్కరోజే ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారని, 0 అవర్ ప్రస్తావనే లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. కేవలం 2 రోజుల్లోనే పద్దులపై చర్చ ముగించారని ఆక్షేపించారు.
విపక్షాలు సమస్యలను ప్రస్తావిస్తే మైక్ కట్ చేశారని, ఇదేంటని అడిగితే మార్షల్స్తో సభ నుంచి బయటకు పంపేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ మిత్రపక్షమని చెబుతున్న ఎంఐఎం కూడా సభ నడిచిన తీరును తప్పుపట్టిందని తెలిపారు. సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా ఇంత అధ్వానంగా సభ ఎప్పుడూ జరగలేదని అన్న విషయాన్ని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డిది ప్రజాపాలన కాదు, ప్రతిపక్షాలపై పంజా పాలన అంటూ ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గారు ఆయన సభానాయకుడు కాకుండా ఒక అటవిక రాజ్యానికి రాజు ఎట్లయితే అటవికంగా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించినాడు. మా సభ్యులు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, సబ్జెక్ట్ మీద మంచిగా మాట్లాడి ప్రతిపక్షాలది పైచేయి అవుతున్నదో ఆ సందర్భంలో సభలోకి వచ్చేసి ఇష్టమైన తప్పుడు పత్రాలు తీసుకొచ్చేసి సభని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేసినాడు. టోటల్ గా ఈ సభ మొత్తం జరిగింది గత ప్రభుత్వం మీద ఏడుపు, కేసీఆర్ గారిని తిట్టుడు, ప్రజా సమస్యలు లేవైతే మమ్మల్ని బెదిరించుడు, ఆ కౌరవులందరినీ మా మీద ఉసిగొల్పి మమ్మల్ని తిప్పించుడు, ఇది తప్ప వాళ్ళు చేసిందేం లేదు. కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. కర్ణాటక ఆల్మట్టి నుంచి 2.5 లక్షలకు పైగా నీటిని దిగువకు వదులుతుండగా జూరాలకు 2,90,000 క్యూసెక్కుల వరకు వరద వస్తోంది. జూరాల నుంచి 2.5 లక్షలకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర నుంచి దాదాపు 1,50,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. జూరాల, తుంగభద్ర నుంచి శ్రీశైలంకు 4,80,000 క్యూసెక్కుల వరద చేరుతోంది. శ్రీశైలం నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా నాగార్జున సాగర్కు దాదాపు 5 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. నాగార్జున సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ఈ సాయంత్రం 6 గంటల సమయానికి నీటి నిల్వ 245 టీఎంసీలకు చేరువైంది. ప్రముఖ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి ఇక లేరు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో 84 ఏళ్ల యామిని కృష్ణమూర్తి తుదిశ్వాస విడిచారు. 7 నెలల నుంచి అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం ఈ సాయంత్రం మరింత క్షీణించి ప్రాణాలు విడిచారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో జన్మించిన యామిని కృష్ణమూర్తి భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని ఆర్జించారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యాలకు ఆమె చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా ఆమె సేవలందించారు. ఢిల్లీలో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ స్థాపించిన ఆమె ఎంతో మందికి నృత్యంలో శిక్షణ ఇచ్చారు. ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ పేరుతో తన జీవిత ప్రయాణంపై పుస్తకాన్ని రాశారు. ఆమె పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం 9 గంటలకు యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కు తీసుకురానున్నారు. ఆహార మిగులు దేశంగా మారిన భారత్ ప్రస్తుతం ప్రపంచ ఆహార భద్రత కోసం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 65 ఏళ్ల తర్వాత భారత్లో నిర్వహిస్తున్న 32వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిక్సిస్ట్ ఐసీఏఈని ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సమావేశానికి 70 దేశాల నుంచి సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 2024-25 కేంద్ర బడ్జెట్ స్థిరమైన వ్యవసాయంపై దృష్టి సారించిందని మోదీ చెప్పారు. గతంలో ఐసీఏఈకి ఆతిథ్యం ఇచ్చినప్పుడు భారతదేశం అప్పుడే స్వాతంత్ర్యం సాధించిందని మోదీ గుర్తు చేశారు. ఆ సమయంలో వ్యవసాయం, ఆహార భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇప్పుడు భారత్ ఆహార మిగులు దేశంగా ఎదిగిందని, పాలు, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని మోదీ చెప్పారు. ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పత్తి, చక్కెర, టీ ఉత్పత్తిలో 2వ అతిపెద్ద ఉత్పత్తిదారుగా మారిందని తెలిపారు. గత 10 ఏళ్లలో భారత్ వాతావరణాన్ని తట్టుకునే 1900 కొత్త వంగడాలను అందించిందని ప్రధాని చెప్పారు. భారతదేశం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని వివరించారు. పెట్రోల్లో 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించే దిశగా తమ దేశం పయనిస్తోందని అన్నారు. भारतीय कृषि की एक और विशेषता है, भारत में हम आज भी 6 सीजन्स को ध्यान में रखते हुए सब कुछ प्लान करते हैं. हमारे यहाँ 15 एग्रो क्लाइमेटिक जोन्स की अपनी खासियत है. भारत में अगर आप कुछ 100 किलोमीटर ट्रेवल करें तो खेती बदल जाती है. मैदानों की खेती अलग है, हिमालय की खेती अलग है, डेजर्ट, ड्राई डेजर्ट की खेती अलग है, जहां पानी कम होता है वहां की खेती अलग है, और कोस्टल बेल्ट की खेती अलग है. ये जो डायवर्सिटी है यही ग्लोबल फूड की सिक्योरिटी के लिए भारत को उम्मीद की किरण बनाती है.
గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఏపీ ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన మంత్రి ఆప్కో దుకాణాలను, చీరల నాణ్యతను పరిశీలించారు. గోదాముల్లో మగ్గుతున్న చేనేత వస్త్రాలను పరిశీలించిన సవిత వాటిని రాయితీపై విక్రయించాలని అధికారులకు సూచించారు. గత 5 ఏళ్లుగా యువతకు ఉపాధి లేనందునే గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 26 జిల్లాల్లోని యువతకు శిక్షణ ఇచ్చి వచ్చే ఏడాదికి 25,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సవిత పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో నిధులను దుర్వినియోగం చేసిందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. నాడు నేడు పథకంలో పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తామని చెప్పి అస్తవ్యస్తంగా పనులు చేశారని మండిపడ్డారు. మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ప్రతి సంవత్సరం వడ్డీ లేని రుణమిస్తుంటే ఆ నిధులను నాడు నేడు పనులకు ఖర్చు చేశారని సత్యకుమార్ తెలిపారు. విద్య కోసం వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ నుంచి ఏమైనా ఖర్చు చేశారా అని మంత్రి ప్రశ్నించారు. ఇదే సమయంలో చేసిన ఖర్చులో వైసీపీ నేతలు చేతివాటం ప్రదర్శించారని ఆరోపించారు. నాడు నేడు అనేక స్కూళ్ళల్లో మేమేదో మార్పులు తీసుకొస్తున్నాం, సమగ్రమైన మార్పులు తీసుకొస్తున్నాం, రూపురేఖలు మార్చేస్తున్నాం అన్నారు. ఎక్కడదయ్యా 5 పైసలు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎక్కడైనా ఖర్చు పెట్టారా? లేదు. స్పెషల్ అసిస్టెంట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఇది మౌలిక సదుపాయాల కల్పన మీద, ఉత్పాదక ప్రొడక్టివిటీని పెంచే పనుల మీద దాన్ని తీసుకొచ్చి నాడు నేడు పేరుతో అరకొర పనులు చేసి 20 లక్షలు చూపించి 2 లక్షలు ఖర్చు పెట్టి 18 లక్షలు ఈస్ బీయింగ్ సైఫండ్ ఆఫ్. ఇటువంటి చేస్తుంటే ఇంకా విద్యా విధానం ఎక్కడ మారుతుంది? విద్యా వ్యవస్థ ఎక్కడ మారుతుంది? గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం వద్ద చెత్త కుప్పలో ఓ ఫైల్ పడి ఉండటం కలకలం రేపింది. ఫైల్ పడి ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇది గుర్తించి అధికారులు వెళ్లి అక్కడ చూస్తే ఎలాంటి ఫైల్ కనిపించలేదు. తహసీల్దార్ కార్యాలయానికి ఉదయం 10ంటికే చేరుకున్న అధికారులు, సిబ్బంది కార్యాలయం నుంచి ఎలాంటి ఫైళ్లు బయటకు వెళ్లలేదని తెలిపారు. వీడియో దృశ్యాల ఆధారంగా ఫైల్ పడి ఉన్న ప్రాంతాన్ని గుర్తించామన్న తహసీల్దార్ ఫణీంద్ర ఫైల్పై ఎలాంటి వివరాలు లేవని తెలిపారు. కార్యాలయం పరిధిలోని సీసీ కెమెరాలో ఎలాంటి ఫైల్ బయటకు వెళ్లినట్టు లేదని స్పష్టం చేశారు. చెత్తకుప్ప వద్ద దస్త్రానికి సంబంధించిన వ్యవహారంపై అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశామని, విచారణలోనే అన్ని అంశాలు తేలుతాయని తహసీల్దార్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఏదో ఓ ఫైల్ చెత్తలో పడేసి వీడియో తీసి వైరల్ చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ ఎస్టీపీల నిర్మాణానికి 3,849 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్ మధ్య 39 ఎస్టీపీలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎస్టీపీలను 3 ప్యాకేజీలుగా నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం నిర్మాణ బాధ్యతను సీవరేజ్ బోర్డుకు అప్పగించింది. ప్యాకేజ్ 1లో 16 ఎస్టీపీల నిర్మాణానికి 1,878 కోట్లు మంజూరయ్యాయి. ప్యాకేజ్ 2లో 22 ఎస్టీపీల నిర్మాణానికి 1,906 కోట్లు మంజూరయ్యాయి. ప్యాకేజ్ 3లో ఒక ఎస్టీపీని ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో 64 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. ఈ నెలలో మాదిగల సమ్మేళనం పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో మాదిగ ప్రజా ప్రతినిధులతో సమావేశమైన ఆయన ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. ఈ సమ్మేళనానికి సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి సన్మానిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేస్తామన్న సీఎంకు రుణపడి ఉంటామని రాజనరసింహ వ్యాఖ్యానించారు. మేము 2-3 సీనియర్ అడ్వకేట్లను నియమించుకోవాలి. ఆ జడ్జిమెంట్ని ఇన్ డీటెయిల్ ఎగ్జామిన్ చేయమని చెప్పాలి. వాళ్ళు ఏదైతే సారం ఇస్తారో ఆ సారాన్ని ఒక రిప్రజెంటేషన్ రూపంలో మేమందరం కలిసి పోయి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి. ఒక కమిటీ నియమించండి. దాని ఆధారంగా మీరు భవిష్యత్తులో ఒక కార్యక్రమాన్ని, ఒక ఆర్డినెన్సే కానీ, ఒక యాక్టే కానీ తీసుకురని చెప్పి మేము విజ్ఞప్తి చేయబోతున్నాం. రాజకీయాలు పక్కన పెట్టి మిడ్ మానేర్ నుంచి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీటిని పంపింగ్ చేసేలా సాగునీటి శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిన హరీష్ కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నీళ్లు లేక అడుగంటిపోయే పరిస్థితికి చేరుకున్నట్లు హరీష్ వివరించారు. గత ఏడాది ఇదే సమయానికి 4 రిజర్వాయర్లలో సమృద్ధిగా నీరు ఉందని హరీష్ గుర్తు చేశారు. ఓవైపు రిజర్వాయర్లలో నీళ్లు లేక, మరోవైపు వర్షాలు కరువక రైతులు పంటలు వెయ్యాలా వద్దా అనే అయోమయంలో ఉన్నారని చెప్పారు.
రీజనల్ రింగ్ రోడ్డు సర్వేను మెదక్ జిల్లా నర్సాపూర్ రైతులు అడ్డుకున్నారు. రెడ్డిపల్లి చిన్న చింతకుంట వద్ద RRR సర్వేను అడ్డుకున్న రైతులు ఆర్డీఓ ఇతర అధికారులతో వాగ్వాదానికి దిగారు. రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. కాళేశ్వరం కాలువ, ఛత్తీస్గఢ్ విద్యుత్ లైన్, 132 kV లైన్, కొండపోచమ్మ సాగర్ చిన్న కాలువ కోసం ఇప్పటికే భూములు ఇచ్చామని మళ్లీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కోసం భూములు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూమికి భూమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేసేదేమీ లేక మళ్లీ వస్తామంటూ అధికారులు వెనుదిరిగారు. సోమాలియాలో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. రాజధాని మొగదీషులోని లిడో బీచ్ హోటల్లో కాల్పులు బాంబులతో విరుచుకుపడగా ఓ జవాన్ సహా 32 మంది మృతి చెందారు. 63 మంది గాయపడ్డారు. తొలుత హోటల్లోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఒకడు తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మిగతా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్టు చెప్పారు. ఈ ఘటనలో చాలా మంది అక్కడికక్కడే చనిపోగా పేలుడు తీవ్రతకు బీచ్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడినట్లు చెప్పారు. ఉగ్రదాడి సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. మరో దుండగుడిని పట్టుకున్నారు. క్షతగాతుల్లో పలువురు పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సోమాలియా ప్రభుత్వం తెలిపింది. ఈ దాడికి అల్ ఖైదాతో సంబంధం ఉన్న అల్ షబాబ్ ఉగ్ర సంస్థ తమ రేడియో ద్వారా బాధ్యత ప్రకటించుకుంది. కొండ చర్యలు విరిగిపడిన కేరళలోని వైనాడ్ జిల్లాలో సహాయ చర్యలు 5వ రోజు కొనసాగుతున్నాయి. భారీ యంత్రాలు, అధునాతన పరికరాలతో ఉదయం నుంచే గాలింపు చర్యలు చేపట్టారు. సహాయ చర్యల్లో నైపుణ్యం ఉన్న ప్రైవేటు కంపెనీలు, వాలంటీర్లు, సైన్యం, పోలీసులు, విపత్తు విభాగాలకు సహకరిస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడిన ముండక్కై, చూర్మాలా ప్రాంతాల్లో బండరాళ్లు, కర్రలు, శిథిలాలను తొలగిస్తున్నారు. వైమానిక ఛాయాచిత్రాలు, సెల్ ఫోన్ డేటా ఆధారంగా లొకేషన్ మ్యాపింగ్ చేసి మట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్, డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తున్నారు. వైనాడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాలో ప్రవహించే చలియార్ నది తీరం వెంబడి సహాయక చర్యలు కొనసాగుతుండగా 206 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని కేరళ సీఎం విజయన్ తెలిపారు. చలియార్ నదిలో దొరికిన మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారిందని తెలిపారు. 67 మృతదేహాలను ఇంకా గుర్తుపట్టలేదని విజయన్ వివరించారు. 148 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని చెప్పారు. వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో సినీ నటుడు మోహన్ లాల్ పర్యటించారు. భారత టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్గా ఉన్న మోహన్ లాల్ సైనిక దుస్తుల్లో వైనాడ్ జిల్లాలోని మెప్పాడి సైనిక క్యాంపుకు వెళ్లారు. అక్కడ అధికారులతో సమావేశమై సహాయ చర్యలపై అడిగి తెలుసుకున్నారు. తర్వాత సైనిక వాహనంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటించి అక్కడ నష్టాన్ని పరిశీలించారు. సినీ పరిశ్రమలో చేసిన సేవకు గౌరవ సూచకంగా మోహన్ లాల్కు 2009లోనే టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదా ప్రదానం చేశారు. పశ్చిమ బెంగాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారగా కోల్కతాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పోటెత్తిన వరదలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోల్కతా విమానాశ్రయంలోకి భారీగా వరద నీరు చేరి పలు స్టాండ్లలో నీరు నిలిచింది. ఎప్పటికప్పుడు మోటార్ల సాయంతో నీటిని తోడిపోస్తూ విమాన సేవలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. హౌరా, సాల్ట్ లేక్, బరాక్పూర్ ప్రాంతాల్లో భారీ వర్షాలకు జనజీవనం ప్రభావితమైంది. బీర్పూర్లోని శక్తిపీఠమైన కంకలితల దేవాలయం గర్భగుడిలోకి వరద చేరింది. నడుము లోతు నీళ్లలోనే భక్తులు పూజలు చేశారు. అసన్సోల్లో ఓ కారు గరుయి నదిలో కొట్టుకుపోగా అందులో ఉన్న వ్యక్తి చనిపోయాడు. మరో 12 గంటలు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో బంగాల్ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. గుజరాత్లోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాపీలో లోతట్టు ప్రాంతాలు, రహదారులు నీట మునిగాయి. వాల్సాడ్లో కుండపోత కురిసింది. అనేక ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. రైల్వే అండర్ పాస్లోకి వర్షపు నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దంగ్లో అంబికా నదికి వరద నీరు చేరి పోటెత్తి ప్రవహిస్తోంది. అంబికా నది వరద సపుతారా ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల్లోకి చేరింది. వరద ఉధృతికి ట్రక్ ఒక నీటి మధ్యలో చిక్కుకుపోయింది. గుజరాత్లో మరో 5 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం తెలిపింది.